హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట చర్చ్ మెంబర్కి నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి పిల్లలందరూ ముందుకు వస్తే బాగుంటుంది. అది మరి దేవుని స్తోత్రం. మీకు ఎప్పుడు చెప్పాలా? ముందురా ముందురా సరే అనుకుంటుంది తొమ్మిదిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మధ్యలో ఖాళీ స్థలాలు ముందు కూర్చోండి. పెద్ద వయసు వాడు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే పైన కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు కింద కూర్చొని మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడటం కంటే పైన కూర్చోడం మంచిది. ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే అర్థం చేసుకుంటా పెద్ద వయసు వాడు కూర్చోలేని వాళ్ళు అలా నోడు కూర్చోండి అని నేను చెప్పను, కానీ కూర్చోలేని వాడు మీ బలహీనత ఏంటో మీకు తెలుసు. సో దయచేసి కూర్చోలేని వాడు అంటే కుర్చీలో కూర్చోలేమయ్యా అంటే కనీసం పేటలు కూడా ఉన్నాయి. పేట మీద కూర్చోండి, మంచిది. దేవుని యొక్క వాక్య బోధనకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసే ముందుగా ఆశపడుతున్నాను. 2024 సంవత్సరం ఆఖరి ఆదివారం గతించినటువంటి కాలమంతియు దేవుడు మనల్ని కాచి కాపాడుతాను బట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో అయ్యా ఒక్క ఆదివారం కూడా మేము మిస్ అవ్వలేదు అన్న వాళ్ళు ఎవరన్నట్టు చేయలేదు. ఒక్క ఆదివారం కూడా ఒక్క ఆదివారం కూడా మంచిది, చాలా సంతోషం. నేను ఒక ఆదివారం రాలా, నేను ఒక ఆదివారం రాలా, అందుకే నేను కూడా చేయట్లా. మంచిది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క లేఖనం బాగా సెలవిస్తున్నాయి. దేవుని మందిర ఆవరణలో ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీర్వాదాలు ఎక్కడికి కూడా ఆశీర్వాదాలు ఈరోజు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని యొక్క దేవుళ్ళు మనం ఒక రోజున చూడబోతాం. మనం తప్పేసిన జాసం ఆపలేకపోతాం. దేవుని స్తోత్రం. మంచిది. దేవుని యొక్క వాక్య బోధన కదా పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చిన బాగా చదువుకుంటాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకొచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏళ్ళ వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎళ్ళ నరికి వేయించుమని అతనితో చెప్పెను. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట చర్చ్ మెంబర్కి నా హృదయపూర్వక వందనాలు. చదవబడిన లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చాలా దినాలుగా అంటే ఈ డిసెంబర్ నెల ప్రారంభం నుంచి నేను ఆలోచిస్తూ ఉంటాను ఏంటంటే 2024 సంవత్సరం ముగింపులో ఉన్న ఈ 2024 సంవత్సరంలో ముగింపులో
నా ఆశీర్వాదాలు ఏంటి? నేను అనగానే నేను ఎప్పుడు కూడా నా విశ్వాస జీవితాన్ని ఒకరితో పోల్చుకోను. నా విశ్వాస జీవితాన్ని నేను ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోను. నా వరకు నేను ఆలోచించుకుంటాను. నేను ఏదైనా వాక్య ప్రకారంగా కానీ ప్రార్థన పరంగా కానీ నేను వ్యక్తిగతంగానే నేను పరీక్షించుకుంటాను. నన్ను సంఘంతో కానీ సేవకులతో కానీ నేను పోల్చుకోను. నేను ఎప్పుడు కూడా ఒక విశ్వాసంగా ఆలోచిస్తాను. ఈ 2024 సంవత్సరం ముగింపులో ఉన్నాను. ఈ ముగింపులో నాకున్న ఆశీర్వాదాలు ఏంటి? దాన్ని జ్ఞాపకం చేసుకుని చదవబడిన లేఖన భాగాల్లో ఈ వాక్య భాగాన్ని దాదాపు చాలా దినాల నుంచి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాను. ఏమంటే ఈ వాక్యంలోని ప్రతి మాట మీద కూడా నేను వచ్చినట్టు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం. ఆ ఉపమానం ఏంటంటే, ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకదాన్ని దేవుడు వేశాడు. ఈ అంజూరపు చెట్టు పైకేమో గంభీరంగా ఉంది, పైకేమో ఆకులతో నింపబడింది. చూడడానికి బలంగా కనబడుతుంది. దాని మీద మొత్తం ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు అయితే ఉన్నాయి కానీ అంజూరపు ఫలాలు దాంట్లో లేవు. 3 సంవత్సరాలు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. 3 సంవత్సరాలు దేవుడు చూశాడు. 3 సంవత్సరాల్లో ఒక్క ఫలం లేదు కానీ దాని శరీరాన్ని ఆకారాన్ని పెంచుతుంది. 3వ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు దీన్ని చూస్తూ వచ్చాను. ఇది కాయలు కాయకపోతే దీన్ని నరికి పారవేద్దామని అంటే యజమానుడు అంటున్నాడు, అయ్యా వద్దు, ఇదొక్క సంవత్సరం నాకు అవకాశమే. ఇదిగో నేను దీనికి ఎరువు వేస్తా, నేను దీనికి మందులు వేస్తా, దీనికి కావాల్సిన పెట్టుబడి నేను పెడతా. అది కాయలు కాస్తే సరే, లేకపోతే నరికి అగ్నిగుండంలో దాన్ని పాడవేస్తామంటున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిశుద్ధ లేఖన భాగాల్లో నరికి వేయడం లేదా నరికి వేయడం అనే మాట బైబిల్ గ్రంథం మొత్తం మీద 1166 పుస్తకాలు 1189 అధ్యాయంలో ఒక్కసారి రాయబడింది. నరికి వేయమని చెప్పడం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక్క మాటే ఉంది. ఫలం ఇవ్వడం లేదనే మాట బైబిల్ గ్రంథంలో 21 సార్లు ఉంది. 21 సార్లు ఫలాలు ఇవ్వడం లేదు, ఫలము అనే మాట బైబిల్ గ్రంథంలో 21 సార్లు ఉంది. నరికి వేయుడు అనే మాట పరిశుద్ధ లేఖన భాగంలో ఒక్కసారే ఉంది. అయితే ఎందుకు దేవుడు ఇంత కఠినంగా, ఇంత భయంకరంగా దేవుడు ఎందుకు మాట్లాడుతుంటున్నాడంటే, అంజూరపు చెట్టులో ఏమాత్రం కూడా ఎదుగుబొదుగు లేదు. దాని ప్రవర్తన మారట్లా, దాని జీవితం మారట్లా, దాని నడవడిక మారట్లా. తల్లి జ్ఞాపకం చేసుకో, ఈ ఉదయకాల సమయంలో అంజూరపు చెట్టుతో మన వ్యక్తిగత జీవితాన్ని పోల్చుకుంటే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం అయినా నువ్వు మారకపోతే దేవుడు నిన్ను నరికి వేస్తానంటాడు. జాగ్రత్త. దేవుడు నరికి వేస్తానంటే 2 మార్గాలు నేను చెప్తా. 2 మార్గాలు నా వరకు. ఒకటి, దేవుడు శపించవచ్చు. రెండోది ఏంటంటే దేవుడు మనల్ని ఆయన పిలుచుకోవచ్చు. 2 మాటలమ్మ. దేవుడు అంజూరపు చెట్టు గురించి ఉపమానం మాట్లాడుతూ, అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు దేవుడు చూస్తుంటున్నాడు. అంజూరపు చెట్టులో ఫలాలు లేవు. ఫలాలు లేకపోవడం వల్ల అంజూరపు చెట్టును దేవుడు నరికివేయమన్నాడు. కారణం ఏంటంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అదే రీతిగా నీ వల్ల నా వల్ల ఏ ప్రయోజనం లేకపోతే దేవుడు 2 విషయాలకు సిద్ధంగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి మనల్ని శపించవచ్చు. రెండవది దేవుడు మనల్ని పిలుచుకోవచ్చు. నరులారా రండని యెహోవా సెలవిస్తే జనులు తమ ప్రయాసను మాని ఆయన ఎద్దుకు వెళ్ళాలి. ప్రయాసను మానాలి. దేవుడు పిలిస్తే నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలి. దేవుడు పిలిస్తే నీ బిడ్డను విడిచిపెట్టాలి. దేవుడు పిలిస్తే నీ
పెట్టాలి, దేవుడు పిలిస్తే నీ భార్య నిలబెట్టాలి. ఏ సందేహం లేదు, నీ ప్రవర్తన మారకపోతే ఈ సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా శపించడానికో పిలుచుకోవడానికో సిద్ధంగా ఉన్నాడు. శపించడానికో పిలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లి జ్ఞాపకం చేసుకో, ఈ 2024 సంవత్సరంలో నీ ఫలాలు ఏంటి? ఈ 2024 సంవత్సరంలో నీ మార్పు ఏంటి? ఈ 2024 సంవత్సరంలో నీ ఆశీర్వాదాలు ఏంటి? అంజూరపు చెట్టు వలె బలిష్టంగా తయారవుతున్నావా? అంజూరపు చెట్టు వలె ఆకారాన్ని పెంచుకుంటున్నావా? అంజూరపు చెట్టు వలె ఆకారాన్ని గొప్పగా కనబరుచుకుంటున్నావా? ఆకారం ఎంత పెద్దదైనా ఆత్మీయత లేకపోతే నీ స్థానం ఎక్కడంటే అగ్నికొండమే. నీ స్థానం ఎక్కడంటే అగ్నికొండ. ఒక చిన్న వాక్య భాగం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చిన భాగం చదువుకుందాం. చూడండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువ గల భూమి మీద నా ప్రియునికి ఒక తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించను. దాని మధ్యను గురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? చాలమ్మా. చూడండి, పరిశుద్ధ లేఖన భాగాల్లో ఇదిగో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడైన యెషయా ద్వారా. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రియుని గురించి నేను కీర్తన పాడుదను వినుడి. ఆ కీర్తన ఏంటంటే, నా ప్రియునికి కొండ మీద ఒక తోట ఉన్నది. కొండ మీద కొద్ది స్థలం ఉంది. ఆ స్థలంలో రాళ్ళు, బండలు, ముళ్ళ పొదలు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని సదును చేసి, ఆ స్థలాన్ని మంచిగా చేసి, ఆ స్థలంలో ఒక ద్రాక్ష తోటను నాటి దానికి ఒక గోడను కట్టించా, దానికి ఒక కంపను వేశాను, దానికి ఒక కాపుదలను ఇచ్చా. తల్లి జ్ఞాపకం చేసుకో, దేవాతి దేవుడు 2024 సంవత్సరంలో మన కుటుంబంలో ఉన్న శోధనలో, ఆటంకాలను, ఇరుకులను, మన కుటుంబంలో ముళ్ళ పొదలను దేవుడు తొలగించి, ప్రతి నిందన అవమానాన్ని దేవుడు తొలగించి, ప్రతి చిక్కు నుంచి దేవుడు విడిపించి, అపవాది పథకాల నుంచి దేవుడు విడిపించి, సాతాను పథకాల నుంచి దేవుడు విడిపించి, మన కుటుంబం చుట్టూ దేవుడు తన అమూల్యమైన కంచెను వేసి తన దేవదూతల కావలిగా ఉంచితే మనం ఏం చేస్తున్నాం అంటే కారు ద్రాక్షలు కాస్తున్నాం. ఇదిగో ప్రియుడి తోట కూడా అంతే. దాని మీద ఉన్న రాళ్ళను తొలగించాడు, దానిలో ఉన్న ముళ్ళపొదలను తొలగించాడు, దానిలో ఉన్న కంపను దేవుడు తొలగించి దానిని సొందులు చేసి దానిలో ఒక ద్రాక్ష తీగలు తోటను నాటి, ద్రాక్ష తీగలు నాటి దేవుడు ఏం చేశాడంటే ఆశతో ఏమనుకున్నాడంటే, ఇంకో పనికి రాని భూమిని బాగు చేశాడు కదా, పనికి రాని నేలలో ద్రాక్ష తోట నాటాను కదా, ఇది మంచి ఫలాలు వస్తుందని చెప్పేసి దేవుడు మధ్యలో ఆ ద్రాక్ష రసాన్ని తీయడం కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ద్రాక్ష కాయలు కాస్తాయి, వాటితో నేను ద్రాక్ష రసాన్ని తీయొచ్చు. ద్రాక్ష కాయలు కాస్తాయి, వాటితో నేను ద్రాక్ష రసం తయారు చేయొచ్చని దేవుడు ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తే, మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఏర్పాటు చేసిన స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొప్ప ప్రణాళికను విడిచిపెట్టి మన ఇష్టం, మన బ్రతుకులో. తల్లి జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను నన్ను పాపాల ఊపిరి నుంచి లేవనెత్తింది. నీ ఇంట్లో ఉన్న త్రాగు
నిన్ను నన్ను పాపాల ఊపులు వచ్చి లేవనెత్తింది నీ బిడ్డను మార్చడానికి. దేవుడు నిన్ను నన్ను పాపాల ఊపులు నుంచి తీసుకొచ్చి దేవుడు తన అమూల్యమైన కాపుదల, కోడి తన రెక్కల నీడలో తన పిల్లల్ని ఏ రీతిగా అయితే కాచి కాపాడుకుంటుందో ఆ రీతిగా దేవుడు మనల్ని కాచి కాపాడుతుంటే మనమేమవుతున్నామంటే అంజూరపు చెట్టు వలె ఒళ్ళు పెంచుతున్నాం కానీ ఫలాలు లేవు, ఫలాలు లేవు. ఏది 2024 సంవత్సరం నీ ఫలం ఏది? 2024 సంవత్సరం నువ్వు చేసిన కార్యాలేంటి? 2024 సంవత్సరంలో నీ విశ్వాస జీవితంలో నువ్వు బలపడ్డావా, దిగజారిపోయావా? ఈ 2024 సంవత్సరంలో నీలో ఉన్న అభివృద్ధి ఏంటి? నీకున్న ఆశీర్వాదం ఏంటి? ఏ తల్లి ఒక్క మాట చెప్పగలవా? 2024లో నేను ఆశీర్వదించబడ్డానయ్యా, నేను ఆశీర్వదించబడ్డాను, ప్రభు కొరకు ఈ పని చేశాను నువ్వు చెప్పగలవా? నువ్వు కాసే కాపు కారు ద్రాక్షాలా, మంచి ద్రాక్షాలా? నువ్వు ఇచ్చే ఫలాలు. దేవుడు నిన్ను ప్రేమించాడు, పాపాల ఊపి నుంచి దేవుడు లేవనెత్తాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబానికి కావలున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబానికి కంచెను వేశాడు. యోబు ఇంటి చుట్టూ ఏ కంచెనైతే వేశాడో అదే కంచెను దేవుడు వేశాడు. ఆ కంచెను వేయబట్టే ఏ సుడిగుండం మన ఇంట్లోకి రాలా, ఆ కంచెను వేయబట్టే ఏ అపవాది మన ఇంట్లోకి రాలా. సాతానుడు, నేను చాలా సందర్భాలు చెప్పాను, సాతానుడు దేవునికి మధ్య సంభాషణ జరుగుతుంది. అమ్మ ఈ మాట ఎంతమంది గుర్తుందా? సాతానుడికి యోగుకి మధ్య సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరిగినప్పుడు సాతానుడితో దేవుడు ఒక మాట అంటాడు, ఇగో సాతానా, ఇగో యోబు సంగతి నువ్వు యోచించుదువా? యోబు సంగతి, యోబు సంగతి నువ్వు యోచించుదువా? యోబు గురించి నీకు తెలుసా? యోబు ఎంత గొప్పవాడో తెలుసా అని అన్నప్పుడు సాతానుడు అన్నాడు, ఒట్టిగా ఏమో యోబు నీ యందు విశ్వాసం ఉంచలేదయ్యా. ఎందుకు ఉంచాడు? చూద్దాం చూద్దాం. చూడండి 8వ వచనం భాగం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. అమ్మాయి వినండి ఇక్కడ నుంచి అని అడగగా అపవాది మాట్లాడుతుంది. ఇప్పుడు వరకు దేవుడు మాట్లాడాడు. దేవుడు అన్నాడు, అయ్యో అపవాది, నువ్వు నా భక్తుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? యోబు గురించి నీకు తెలుసా? యోబు ఎంత గొప్పవాడు అనుకున్నావు? చెడుతనాన్ని విసర్జించాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు, పాపము జోలికి పోక భయభక్తులు కలిగిన వాడని దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు అపవాది దేవుడితో మాట్లాడదు. చూడండి అపవాది చూడండి, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. అమ్మ వినండి, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చూడమ్మా చుట్టూ కంచె వేసితివి కదా. చాలరా, దేవుడేమో నా భక్తులైన యోబు గురించి నీకు తెలుసా అంటే అపవాది అంటుందే, అయ్యా యోబు ఉత్తిగా నీ యందు నమ్మిక ఉంచలేదు, ఉత్తిగా నీకు భయపడలేదు. ఎందుకు యోబు నీకు భయపడ్డాయంటే యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేశావు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? యోబు ఇంటి చుట్టూ కంచె దేవుడు వేశాడు. అపవాదికి యోబు ఇంట్లోకి వచ్చే అధికారం లేదు. అపవాదికి యోబు ఇంట్లోకి వచ్చే అధికారం లేదు. అమ్మ వినండి, 2024 సంవత్సరం అంతా దేవుడు నీ ఇంటికి యోబు ఇంటి చుట్టూ ఏ కంచెనైతే వేశాడో ఆ కంచెను దేవుడు వేస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? కంచెలో ఉండి కాపాడబడుతూ కారు ద్రాక్షలు కాస్తున్నావు. దేవుని యొక్క రెక్కల నీడలో కాపాడబడుతున్నావు. దేవుని రెక్కల నీడలో నువ్వు దాక్కుంటున్నావు. ఏ అపాయం వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అంటావు, ఏ శోధన వచ్చినా దేవుడు నాకున్నాడు అంటావు, ఏ రోగం వచ్చినా దేవుడు నాకున్నాడు అంటావు. కానీ దేవుని కొరకు నువ్వు చేసిందేంటి? దేవుని కొరకు నువ్వు చేసిందేంటి? 2024 సంవత్సరం ముగిపోవాలో గుర్తుపెట్టుకో. దేవుని కొరకు నువ్వు చేసిన కార్యాలు ఏంటి? దేవుని కొరకు నువ్వు చేసిన మేలు ఏంటి? కారు ద్రాక్షాలు కాస్తున్నావా, మంచి ద్రాక్షాలు కాస్తున్నావా? దేవుడు నాటాడు, కంచెను వేశాడు దేవుడు నీ బిడ్డలకే, నీ కుటుంబానికి, నీ కుమారులకి.
నీ కుటుంబంలో ఉన్న సమస్తానికి దేవుడు తన కంచెను వేస్తే నువ్వు ఇచ్చే కాయలేంటి? కారు ద్రాక్షల పనికి మాలిన కాయలు నువ్వు కాస్తున్నావా? ఉపయోగపడేవి నువ్వు కాస్తుంటావా? తల్లి జ్ఞాపకం చేసుకో. ఏం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నావు అంటే అంజూరపు చెట్టు వల్లే ఒళ్ళు పెంచుకుంటున్నాం, అంజూరపు చెట్టు వల్లే డెకరేట్ అవుతున్నాం. అంజూరపు చెట్టు చూడటానికి కుబురుగా ఉంది, ఆకులు ఉన్నాయి, ప్రయోజనం లేదు. ఆకులు దాని ప్రయోజనం ఉందా? జాగ్రత్త తల్లి. 2024 సంవత్సరం ముగింపులో ఉన్న నీ ఫలాలేంటి? నీ ఫలాలేంటో నీకు తెలిస్తే అది మేలు, అది ఆశీర్వాదం. నువ్వు ప్రభు కొరకు చేస్తుంది ఏంటో తెలిస్తే అది నీకు మేలు, ఆశీర్వాదం. ప్రభు కొరకు నువ్వు చేయకపోతే జాగ్రత్త. దేవుని ఉగ్రత వస్తే దేవుడు ఖచ్చితంగా నరికేస్తాడు. దేవుడు ఖచ్చితంగా నరికేస్తాడు. దేవుడు నరికేస్తాడని మన గొంతు నరికేయడం. 1, దేవుడు శపించవచ్చు. 2, దేవుడు పిలుచుకోవచ్చు. జాగ్రత్త, జాగ్రత్త. నీ బ్రతుకు మారితే, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే గుణం నీలో ఉంటే, దేవుని యొక్క రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసే గొప్ప ధన్యతను పొందుకుంటావు. ఒకవేళ నీవు కారు ద్రాక్షల దేవుని ఉగ్రతకు పాలవుతావు. దేవుని ఉగ్రత పాలవుతావు. జ్ఞాపకం చేసుకో. ఇదిగో దేవుడు మనల్ని ప్రేమించి, పాపాల ఊబిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి లేవనెత్తి, ఇదిగో మన ఇంటి చుట్టూ ఏ అపవాది రాకుండా దేవుడు కంచెను వేస్తే మనమేం చేస్తున్నావు తెలుసా? దేవుని కంచెను అమర్చబడిన మనము, దేవుని కాపుదల్లో మనము దేవుని కొరకు కార్యాలు చేయలేకపోతున్నాం, దేవుని కొరకు జీవించలేకపోతున్నాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరచలేకపోతున్నాం, దేవుని యొక్క నామాన్ని కీర్తించలేకపోతున్నాం. తల్లి, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీ జీవితంలో 2024 సంవత్సరం నువ్వు ప్రభు కొరకు చేసింది ఏంటి? ఏం చేస్తావు ప్రభు కొరకు? ప్రార్థనకు వస్తున్నావు, వెళ్తున్నావు, బాగానే ఉంది. ప్రభు కొరకు నువ్వు చేసిన పని ఏంటి? ఎంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించావు? ఎంతమంది దేవుని యొక్క మందిరాన్ని పిలిచావు? ఇదిగో నీ భర్తనే నువ్వు దేవుని మందిరాన్ని పిలవట్లేదు, ఇతరులు పిలిచావంటే దేవుని యొక్క నామాన్ని, దేవుని సన్నిధానంలో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఏది 2024 సంవత్సరం ముగింపులో ఉన్నావు? ఎంతమంది నువ్వు దేవుని సన్నిధానం తీసుకొచ్చావు? లేరా? అన్యజనులు మన ప్రాంతంలో లేరా? అన్యజనులు మన స్నేహితుల్లో లేరా? అన్యజనులు మన కుటుంబాల్లో లేరా? ఎంతమందిని దేవుని యొక్క నామ మహిమార్థమే మన దేవుని సన్నిధానం పిలిచే వరకు ఉన్నావు? ఎంతమందికి వాక్యాన్ని బోధించావు? ఎంతమందికి వాక్యాన్ని తెలియపరిచావు? ఎంతమంది కొరకు ప్రార్థించావు? 2024 సంవత్సరంలో నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడ్డావా? ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావా? నిన్ను ప్రశ్నించుకోక, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధానంలో ఉన్నావు, దేవుని చేత క్షమించబడే స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యం వాళ్ళ మాట చదువుకున్నాం. చూడండి, సామెతల గ్రంథం 27వ సామెత 27వ సామెత 18వ వచనం బాగా చదువుకోవచ్చు. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లేఖన భాగంలో చాలా చక్కగా మాట్లాడుతుంది. సామెతల గ్రంథంలో మాట పరిశుద్ధ లేఖన భాగం అంతంలో కూడా సామెతల గ్రంథం మంచి వివరణాత్మకమైంది. ఎందుకో తెలుసా? ఈ సామెతల గ్రంథం ఎవరు చదివినా అర్థమవుతుంది. ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటున్నాడు, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత. అంజూరపు చెట్టు నాటింది ఎందుకే? మన ఇంట్లో కూరగాయలు కానీ ఏదన్నా ఫలాలు ఇచ్చే చెట్టు నాటింది ఎందుకు నాటి పెడతాం? అది కాయలు కాస్తుంది, మనం వండుకొని తింటాం. అంతేనా? వేరే ఉద్దేశం ఉందా? మన ఇంట్లో ముళ్ళ చెట్లు ఎందుకు నాటుతాం? ఉపయోగం లేదు. అంజూరపు చెట్టు నాటిన వాడు దాని ఫలము తినను. దాని ఫలం కోసం అంజూరపు చెట్టు నాట.
దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి పాపాల ఊపు నుంచి లేవనెత్తి ఈ పరిశుద్ధ దినాన ఇగో మనం అందరం కూడా వచ్చి ఈ స్థలంలో కూర్చున్నామంటే దేవునికి కూడా మన నుంచి కావాల్సింది ఏంటి? మన ఆత్మీయులుగా బ్రతకాలి, అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, మన కుటుంబాన్ని మార్చుకోవాలి. నేను చాలా సందర్భంలో చెప్పాను ఏమనంటే, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. దేవుడు తన ప్రణాళికలో భూమి పునాది వేయబడ కొనిపే దేవుడు ఇదిగో ఈ స్థలాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయిస్తే ఈ స్థలంలో నేను ఫలాలు ఇవ్వకపోతే దేవుడు ఖచ్చితంగా నన్ను బయటికి వెళ్ళబడతాడు. ఖచ్చితంగా బయటికి నన్ను మాత్రమే కాదు, నిన్ను కూడా. నీ వల్ల ఏం ఉపయోగం లేదనుకో, దేవుడు బయటికి వెళ్ళబడతాడు. సందేహమే లేదు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఇదిగో మనుష్యులను గడ్డి తినిపించిన దేవుడు ఆయన. ఏ కాదా? ఎవరు ఆయన? గడ్డి తిన్న ఆయన ఎవరు? ఎందుకు తిన్నాడు గడ్డి? ఎందుకు తిన్నాడు? గర్వం, అహంకారం. ఏమన్నా తెలుసా? దేవుడు ఆయన రాజుగా అభిషేకించి రాజుగా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద కోటలో పెద్ద పెద్ద భవనాలు దేవుడు నిర్మిస్తే ఒక్కసారి బయటకు వచ్చి ఆ భవనాల వైపు చూసి ఇదంతా నా వల్లే అన్నాడట. ఇదంతా నా వల్లే, ఇదిగో అందరూ నా వల్లే, ఇదంతా తయారు చేసింది నేను అన్నాడు. దేవుడు చెప్పిస్తే గడ్డి తిన్నాడు. జాగ్రత్త. అంజూరపు చెట్టు నాటిన వాడు దాన్ని ఫలాన్ని తినును. ఇదిగో నీ వలన దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి, నీ వలన నా వలన దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. ఒకవేళ మహిమపరచబడలేదా దేవుడు నరికేస్తాడు. ఏ సందేహం లేదు. దేవుడు నరికి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఎండిపోయిందా కూడా చూడటం. అగ్నిగుండంలో దేవుడు ఖచ్చితంగా మనల్లో పడవేసి దినం రాబోతుంది. తల్లి జ్ఞాపకం చేసుకో. ఫలాలు ఉన్నాయా? ఫలిస్తూ ఉంటున్నావా? ఒకవేళ ఫలాలు ఉన్నాయి కానీ ఏం ఫలాలు? కారు ద్రాక్షలా, మంచి ద్రాక్షలా? ఒక్కసారి మనం ప్రశ్నించుకో. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువు. చూడండి. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోనట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకు వచ్చు వారిని నేను ఎలాగూ పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి బాగా ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అంజూరపు చెట్టుకి కాయలు లేకపోతే దేవుడు ఏం చేశాడు? శపించాడు. శపిస్తే తిరిగి వాడు యెరూషలేములోకి వెళ్ళి విశ్రాంతి దినం గడిచిన తర్వాత మరునాడు విశ్రాంతి దినం ఎప్పుడు? స్తోత్రం. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం రోజు వాళ్ళు దేవాలయంలో ఉండి మరలా దేవాలయంలో ఒక 12 ఏళ్ళ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి స్వస్థత, క్షమించారు 12గా ఒకసారి చూడండి దయచేసి. లూకా సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం 18 ఏండ్లు ఆ బలహీన పరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. చూడండి, విశ్రాంతి దినానికి యేసు ప్రభువు శపించాడు చెట్టుని. విశ్రాంతి దినం అక్కడ ఉన్నాడు. మరణ ఉదయాన్నే వాడు తిరిగి ప్రయాణమయ్యేటప్పుడు చెట్టు యొక్క ఆకులు వాడిపోయాయి. చూడండి, కీర్తనకారుడు ఇర్మియా గ్రంథంలో భక్తుడైన ఇర్మియా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రవచనం ద్వారా దేవుడు అంటున్నాడు, అయ్యా ద్రాక్ష చెట్టునకు ఫలములు లేకపోయినను, అంజూరపు చెట్టుకు ఫలములు లేకపోయినను,
దాని ఆకు రాలునట్లుగా వారందరూ నశించుదురు. ఎవరందరూ? ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఇశ్రాయేలీయులు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రాలిపోవును. ఎందుకు రాలిపోతారు తెలుసా? ఎందుకు రాలిపోతారు? ఫలములు లేవు అనడం కంటే ఇశ్రాయేళ్ల ప్రవర్తన దేవుని యొక్క నామానికి అంగీకృతంగా లేదు. ఇశ్రాయేల్ యొక్క విధానం దేవుని యొక్క నామానికి అంగీకృతంగా లేదు. ఇశ్రాయేళ్ల తీరు దేవుని యొక్క నామానికి అంగీకృతంగా లేదు. ఇశ్రాయేళ్లు దేవునికి భయపడట్లా, ఇశ్రాయేల్ దేవునికి లోపట్ల. తల్లి జాగ్రత్త. ఇగో మనం వెళ్ళబోయేది 2025 సంవత్సరం. 2025 సంవత్సరంలో ఎవరైతే దేవుని యొక్క నామానికి అంగీకృతంగా లేరో వాళ్ళు కూడా ఆకులు రాలిపోయినట్టు రాలిపోతే జాగ్రత్త. నిన్ను పరీక్షించుకో. నువ్వు అంజూరం చెట్టు నీ ఫలాలు శ్రేష్టమైనవైతే నువ్వు చిగురిస్తావు. నీ ఫలాలు దేవుని యొక్క నామాన్ని మయపరచకపోతే ఖచ్చితంగా మనం కూడా ఆకులు వల్లి రాలిపోతాం. మరొక మాట జ్ఞాపకం చేసుకున్న చూడండి, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుకున్న చూడండి. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికితిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పేరునకు వచ్చి ఆ లజ్జకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొని తాము మోహించిన దానికంటే వారు హేయులైరి. చూడమ్మా, మనం ఎటువంటి వారు అంటే దేవుడు అంటాడు, అరణ్యములో అంజూరపు చెట్టుకు దొరికిన తొలి ఫలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంజూరపు చెట్టుకు దొరికిన తొలి ఫలము. మనం ఎప్పుడైనా కూడా దేవునికి ప్రధానులుగా తొలి వరంగా శ్రేష్టమైనట్టు వారుగా ఉంటాం. కానీ అటువంటి ఇశ్రాయేల్ ఏం చేస్తారు? తొలి ఫలమైన ఇశ్రాయేలు బయల్పేజు అనేటువంటి దేవతను ఆశ్రయించి దేవునికి హేయులయ్యారు, దేవునికి వ్యతిరేకస్తులయ్యారు. తల్లి, మనం కూడా దేవునికి శ్రేష్ఠులుగా ఉన్న మనము లోకాన్ని అనుసరించి, లోకంలో ఉన్న వాటిని అనుసరించి దేవునికి వ్యతిరేకస్తులు అవుతున్నామా, లేదా మంచి ఫలాలు ఫలిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారుగా ఉంటున్నామా? మంచి ఫలాలు ఫలిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారుగా ఉంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందా మనం ఏ స్థితిలో ఉన్నా. ఆఖరికి ఒక్క మాట చదివిన వాక్యం అనిపిస్తాను. దయచేసి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయిన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని జ్ఞాపకం చేసుకోండి. ఆఖరిగా ఈ మాటతో నా వాక్యం నేను ముగిస్తాను. ఉప్పు నీళ్లలో తీయని నీళ్లు ఊరవు. ఊరతాయా? ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఉప్పు నీళ్ళలో తీయని నీళ్ళు ఊరవు అని చెప్తున్నారు. అదే ఉప్పు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉప్పు సారవంతమైనటువంటిది దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి, ఇక్కడ జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఇదిగో మనము ప్రార్థించే వారమైతే మన పిల్లలు కూడా ప్రార్థిస్తారు. మనము ప్రార్థించకపోతే మన పిల్లలు కూడా ప్రార్థించారు. గుర్తుపెట్టుకో, ఉప్పు నీళ్ళలో తీయని నీళ్ళు ఓరం. నువ్వే స్థితిలో ఉన్నావో నీ కుటుంబం అదే స్థితిలో ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు మనం ప్రార్థనలో ఉన్నా, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి టీవీ పట్టుకొని రిమోట్ పట్టుకొని సినిమాలు చూస్తే నీ కుటుంబంలో వాళ్ళు మారుతారా? నీ బిడ్డలు మారుతారా? నీ భర్త మారుతారా? ఎంతమంది టీవీ ఆఫ్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తకు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్న వాళ్ళు ఎంతమంది?
నీ భర్త కొరకు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది? అది జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబం మారట్లేదంటే నువ్వు కూడా నీ కుటుంబంలో కలిసిపోయావు. ప్రార్థనలో ఓకే, ప్రార్థనలో బాగానే ఉన్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బిడ్డలతో నీ కుటుంబంతో నువ్వు కలిసిపోయి ఏం చేస్తున్నావు? వాళ్ళతో పాటు మాట్లాడుతున్నావు, వాళ్ళతో పాటు చూస్తున్నావు, వాళ్ళతో పాటు ఉండొద్దు అని అట్లా, మాట్లాడొద్దు అని అట్లా. కానీ నీ సంభాషణ దేని గురించి? వాకింగ్ గురించి చెప్తున్నావా? ప్రార్థన గురించి చెప్తున్నావా? ఎంతమంది అమ్మా ఈరోజు ఆదివారం కదా, ఎంతమంది మీ భర్తలు చర్చికి రమ్మని పిలిచిన వాళ్ళు ఎంతమంది? చేయొద్దు, మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎంతమంది పిలిచింది? ఎంతమంది? నీ పిల్లల దేవుని మందిరానికి రమ్మని పిలిచింది ఎంతమంది? ఏ స్థితిలో ఉన్నావు? ఉప్పు నీళ్ళలో తీయని నీళ్లు ఓరవు. నువ్వే స్థితిలో ఉన్నావు? నువ్వు చర్చికి రావడమే భారం అనుకుంటున్నావు, ఇంకా నీ కుటుంబమే వస్తుంది. నువ్వు ప్రార్థన చేయడమే భారం అనుకుంటావు, నీ కుటుంబం ఏం ప్రార్థన చేస్తుంది? నువ్వు వాకింగ్ చదవడానికి ఓపిక లేదు, నీ కుటుంబమే వాకింగ్ చదువుతుంది. నువ్వే ఓపిక లేకుండా పడుకుంటే నీ భర్త ఇంకా ప్రార్థనకు వస్తాడా? కనీసం చర్చి వైపు కూడా చూడటం. చర్చి ఉంటే మొక్కటి తిరిగింది. తల్లి ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. దేవుడు ఇదిగో మనందరినీ ప్రేమించి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో భయంకరమైన పాపంలో మనల్ని దేవుడు ప్రేమించి పాపాల ఊపిరి వచ్చి దేవుడు లేవనెత్తి మనల్ని ఒక శ్రేష్టమైన భూమి మీద, సారవంతమైన భూమి మీద దేవుడు నిలబెట్టాడు. ఈ సారవంతమైన భూమి మీద మనలను మనం పెంచుకుంటాం. మనం అంటే విశ్వాసంలో బలపరచబడతాం, విశ్వాసంలో స్థిరులుగా ఉంటాం. ఫలాలు ఇవ్వాలి. ఈ ఫలాలు ఇగో నువ్వు ఒక చెట్టు అయితే చెట్టు అయిన నీకు మొదట నీ కుటుంబాలు కాయలుగా కనపడాలి. నీ కుటుంబం, నేను రక్షించబడ్డా, నేను మారుమనసు పొందా, నేను బాప్తిసం తీసుకొని దాదాపు 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల్లో నేను ఒక చెట్టుగా నిలబడితే నాకెన్ని కాయలు ఉన్నాయి? మొదట మన కుటుంబంలోనే ఆత్మీయమైన ఫలాలు లేకపోతే బయట ఫలాలు వస్తాయా? రావు. తల్లి జ్ఞాపకం చేసుకో. ఉప్పు నీళ్ళలో తీయని నీళ్ళు ఉంటుందా ఓట? ఈరోజు నీ కుటుంబంలో వాళ్ళు మారట్లేదు, నీ పిల్లలు మారట్లేదు, నీ కుటుంబం మారట్లేదు అంటే నువ్వేమైనా ఆత్మీయతలో ఉన్నావా? పాపంలో ఉన్నావా? ఆత్మీయతలో ఉన్నట్టు నటిస్తున్నావా? పాపంలో జీవిస్తున్నా? కారణం ఏంటి? నీ పిల్లలు మందిరానికి రాకపోవడం గల కారణం ఏం లేదు, నువ్వే కారణం. అయ్యా మీరు చెప్పడానికి చాలా చెబుతారు, కానీ నేను చెబుతా, నువ్వు చెప్పు అంతే. నీ పిల్లలకి నేను మీతో చెబుతా, మీరు ఇంటికి వెళ్ళి చెప్పరు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆఖరి ఒక్క మాట చూడండి. ప్రాణ గ్రంథంలో 1వ అధ్యాయం, ప్రాణ గ్రంథంలో 6వ అధ్యాయం, 11వ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలన తొలగిపోయిను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పిన చలమ. ఆఖరిగా చదవబడిన మాటలో 6వ ముద్ర విప్పినప్పుడు, ఎన్నో ముద్ర? 6వ ముద్ర. గుర్తున్నాయి ముద్రలన్నీ? ప్రాణ గ్రంథంలో ముద్రలన్నీ 7 ముద్రలు ఉన్నాయి. 7 సంఘాలు, 7 తెగుళ్ళు, 7 ముద్రలు, 7 బాధలు, 7 దీపస్తంభాలు. ఓకే, అక్కడ దీపస్తంభాన్ని బలి గుర్తు చేశారు. ఆ పిల్లలు ఎవరు మాట్లాడద్దు, ఎందుకంటే పిల్లలకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ వెనకాల ఉన్న బొమ్మ ఏంటది?
ఏంటది? మందసం అంటే వాక్యంలో కాదు కానీ తెలియడం కోసం చెప్తున్నా. ఇది దేవుని యొక్క మందసం, నిబంధన మందసం. ఇది నిబంధన మందసం రూపం ఎలా ఉంటుంది. సరే, ప్రకటన గ్రంథంలోని 6వ ముద్ర విప్పినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డ, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు యొక్క అకాలపు పండ్లు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు రాలుతాయి. ఈ ఆకాశ నక్షత్రాలు రాలినప్పుడు ఎవరికి శ్రమ, ఎవరికి ఆటంకాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమ. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమ. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరంటే అది నేనైనా, నువ్వైనా, నా కుటుంబంలో వారైనా. తల్లి జాగ్రత్త, మహాభయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ శ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమ కాలంలో అకాలపు పండ్లు రాలినట్లు రాలుతారు. ఎవరంటే నీ కుటుంబంలో నువ్వు రాలో. ఎవరు రాలుతారు తెలుసా? నీ భర్త రాలుతాడేమో, నీ పిల్లలు రాలుతారేమో. జాగ్రత్త, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ భయంకరమైన దినాల్లో ఇదిగో మంచి ఫలాలు ఫలించే వారంగా మనం ఉండాలి. సంవత్సరాంతంలో ఉంటున్నా ఈ 2024 సంవత్సరంలో మనలో శ్రేష్టమైన ఫలాలు లేవేమో, మనలో మన ఫలాలు మంచివి కావేమో, కారు ద్రాక్షలు మనం కాసేవేమో. కానీ ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. 2025లో అయినా శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తే అది ఆశీర్వాదం. నీ కుటుంబం మారు మనసు కొరకు ప్రార్థించు, భారంతో ప్రార్థించు. భారంగా కాదు, భారంతో. నువ్వు ఎప్పుడైతే భారవంతమైనటువంటి ప్రార్థన నీ కుటుంబం కొరకు, నీ బిడ్డ కొరకు చేస్తావో ఖచ్చితంగా నీ కుటుంబం మారుతుంది. శ్రేష్టమైన ఫలాలు నీ కుటుంబం నుంచి బయటకు వస్తాయి. తల్లు వచ్చా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. కళ్ళు ఉంచుదా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ లేఖన భాగం ద్వారా నాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు. ఈ మాటలను ఆశీర్వదించండి. నామా హృదయంలో నాటి నీరు కట్టి పలుపు చేసి విశ్వాసంలో స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు అందుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.